హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో MySQL లోని టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దీనితో పాటుగా అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS కాన్సెప్ట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ కాన్సెప్ట్ మీకు చాలా సులువుగా అర్థమైపోతుంది. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటూ ద టాపిక్. Types of database management system. There are different types of DBMS types are there. ఏంటవి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ DBMS మనకి MySQL లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసరికి హైరారికల్ డేటాబేస్, సెకండ్ వన్ వచ్చేసరికి నెట్వర్క్ డేటాబేస్, థర్డ్ వన్ వచ్చేసరికి రిలేషనల్ డేటాబేస్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్. ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేవి మనకి MySQL లో అందుబాటులో ఉన్నటువంటి రకాలు. మనం ముందుగా 1 by 1 ఈ 4 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా హైరారికల్ డేటాబేస్ గురించి చూద్దాం. In a hierarchical database, data is stored in a tree-like manner. హైరారికల్ డేటాబేస్లో డేటా అనేది ట్రీ వంటి పద్ధతిలో నిర్మించబడుతుంది. Those data are stored in hierarchically order and also they are represented by పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఆ డేటా అనేది హైరారికల్ ఆర్డర్లో స్టోర్ చేయబడుతుంది అండ్ అవి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ద్వారా సూచించబడతాయి. ఇన్ హైరారికల్ DBMS, పేరెంట్స్ కెన్ హ్యావ్ మెనీ చిల్డ్రన్ బట్ ఇన్ ద కేస్ ఆఫ్ చిల్డ్రన్ హ్యావ్ ఓన్లీ వన్ పేరెంట్. ఈ హైరారికల్ DBMSలో చిల్డ్రన్ విషయంలో మాత్రం ఒక పేరెంట్ మాత్రమే కలిగి ఉంటారు. ఇదే హైరారికల్ డేటాబేస్ అంటే. నెక్స్ట్ డేటాబేస్ మోడల్ వచ్చేసరికి నెట్వర్క్ డేటాబేస్ మోడల్. ఈ నెట్వర్క్ డేటాబేస్ మోడల్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ నెట్వర్క్ డేటాబేస్ మోడల్ allows all the child to have multiple parents and also it helps to solve the more complex models like as the orders or parents many to many relationship. అంటే ఈ DBMSలో నెట్వర్క్ డేటాబేస్ మోడల్ కాన్సెప్ట్ ఏంటి అంటే చిల్డ్రన్స్కి మల్టిపుల్ పేరెంట్స్ కలిగి ఉండటానికి ఈ నెట్వర్క్ మోడల్ అనేది అనుమతిస్తుంది. అండ్ ఆర్డర్, పేరెంట్స్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ వంటి మరింత కాంప్లెక్స్ మోడల్స్ను పరిష్కరించడంలో ఈ నెట్వర్క్ మోడల్ అనేది సహాయపడుతుంది. దీన్ని సులభంగా చెప్పాలి అంటే ఈ నెట్వర్క్ మోడల్లో ఒక చిల్డ్రన్కి మల్టిపుల్ పేరెంట్స్ అనేది కలిగి ఉండేటటువంటి ఆప్షన్ని ఈ నెట్వర్క్ మోడల్ అనేది మనకి DBMSలో ప్రొవైడ్ చేస్తుంది. అందుకే మెనీ టు మెనీ రిలేషన్షిప్ని ఈ నెట్వర్క్ మోడల్ అనేది మనకు అందిస్తుంది. నెక్స్ట్ పాయింట్, entities are organized in a graph manner which have an option to be accessed through several parts. అంటే ఎంటిటీస్ గ్రాఫ్ పద్ధతిలో నిర్వహించబడతాయి. ఇవి సెవరల్ పార్ట్స్గా యాక్సెస్ చేయగల ఆప్షన్ను కలిగి ఉంటాయి. నెక్స్ట్ మోడల్ రిలేషనల్ మోడల్. సో థర్డ్ వన్ ఏంటి అంటే రిలేషనల్ మోడల్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. అసలు రిలేషనల్ మోడల్ అంటే ఏంటి? రిలేషనల్ DBMS ఆర్ మోస్ట్లీ యూజ్డ్ DBMS మోడల్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్ నేచర్. అంటే రిలేషనల్ DBMS అనేది దాని సౌలభ్యం మరియు సులభంగా అమలు చేసే స్వభావం కారణంగా DBMS మోడల్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. This model is worked on normalizing data in the database. సో ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అనేది డేటాబేస్లో డేటాను నార్మలైజేషన్ చేయడానికి పనిచేస్తుంది. Relational model stores the data in fixed structures and manipulated them using SQL. ఈ రిలేషనల్ మోడల్ డేటాను ఫిక్స్డ్ స్ట్రక్చర్స్లో స్టోర్ చేస్తుంది అండ్ వాటిని స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ SQLని ఉపయోగించి మారుస్తుంది. సో ఈ రిలేషనల్ మోడల్ అనేది చాలా కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్నే ఉపయోగిస్తున్నాయి. ఎందుకు అంటే దీంట్లో మనకి
స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ SQLని ఉపయోగించేటటువంటి సౌలభ్యం ఉంది. దీని ద్వారా ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్లో డేటాని స్టోర్ చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనకి ఈ రిలేషనల్ మోడల్ అనేది అందిస్తుంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ఆర్గనైజేషన్స్, ప్రెజెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ కాన్సెప్ట్ డేటా ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అనేది కాన్సెప్ట్లో డేటా ఆబ్జెక్ట్స్ రూపంలో నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంది కదా, జావాలో ప్రతిదీ కూడా మనం ఆబ్జెక్ట్స్గానే మనం పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ కాన్సెప్ట్లో ఏం జరుగుతుంది అంటే డేటా ఆబ్జెక్ట్స్ మొత్తం కూడా, అంటే డేటా మొత్తం కూడా ఆబ్జెక్ట్స్ రూపంలో స్టోర్ చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ మెయింటైన్స్ ఎ స్ట్రక్చర్ విచ్ ఈజ్ నోన్ యాజ్ క్లాసెస్ అండ్ డిస్ప్లే ద డేటా విత్ ఇన్ దట్. అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్ అనేది క్లాసెస్గా పిలువబడే స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది అండ్ అందులో డేటాని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్, ఇట్ డిస్క్రైబ్స్ ద డేటాబేస్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది డేటాబేస్ను ఆబ్జెక్ట్స్ కలెక్షన్గా డిస్క్రైబ్ చేస్తుంది. ఇట్ ఆల్సో స్టోర్స్ ద డేటా మెంబర్ వాల్యూస్ అండ్ ఆపరేషన్స్ బోత్. అంటే ఇది డేటా మెంబర్ వాల్యూస్ అండ్ ఆపరేషన్స్ రెండిటిని కూడా స్టోర్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి SQLలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటి అంటే ముఖ్యంగా 4 టైప్స్ మాత్రమే చెప్పబడుతుంది. ఫస్ట్ వన్ వచ్చి హైరారికల్ డేటాబేస్, సెకండ్ వన్ వచ్చి నెట్వర్క్ మోడల్, థర్డ్ వన్ వచ్చి రిలేషనల్ మోడల్ అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వీటిని మీరు ఒకసారి మెమరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS. సో DBMSని ఉపయోగించటం ద్వారా మనకి కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి DBMS హ్యాస్ లాట్స్ ఆఫ్ టెక్నిక్స్ టు స్టోర్, మ్యానిపులేట్ అండ్ రిట్రీవ్ ద డేటా. అంటే ఈ DBMSని మనం ఉపయోగించటం ద్వారా మనకున్నటువంటి డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేయటం, ఆ స్టోర్ చేసిన డేటా మొత్తాన్ని కూడా మ్యానిపులేషన్ అంటే ఎడిట్ చేసుకోవటం అండ్ ఆఫ్టర్ దట్ రిట్రీవ్ చేయటం అంటే తిరిగి పొందటం చాలా తేలిక. సో ఈ DBMS అనేది లాట్స్ ఆఫ్ టెక్నిక్స్ తోటి కలిగి ఉండటం ద్వారా ఆ టెక్నిక్స్ని మనం ఉపయోగించుకొని మనకి ఉన్నటువంటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసి, మ్యానిపులేట్ చేసి, రిట్రీవ్ చేయటం అనేది చాలా సులభంగా చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, DBMS కన్సిడర్డ్ యాజ్ అన్ మోస్ట్ ఎఫిషియంట్ హ్యాండ్లర్ టు బ్యాలెన్స్ ద డేటా. అంటే ఒక ఆర్గనైజేషన్లో మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కనుక కలిగి ఉన్నట్లయితే ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మేనేజ్ చేయటం కోసం, ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని బ్యాలెన్స్ చేయటం కోసం ఈ DBMSలో మనకి ఉన్నటువంటి టెక్నిక్స్ని ఉపయోగించి మనం సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చు ఆ డేటాని, అంటే సులభంగా మేనేజ్ చేయొచ్చు ఆ డేటాని. అండ్ నెక్స్ట్ వన్, ఏ DBMS uses lots of powerful functions to store, manipulate and retrieve data efficiently. అంటే ఈ DBMSలో మనం డేటాని స్టోర్ చేసి, మ్యానిపులేట్ చేసి, రిట్రీవ్ చేయటం అనేది చాలా ఎఫిషియంట్ మేనర్లో చేయొచ్చు. దీంట్లో మనకి కొన్ని పవర్ఫుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఆ పవర్ఫుల్ ఫంక్షన్స్ని ఉపయోగించి ఆ DBMSలో మన ఆర్గనైజేషన్ యొక్క డేటాని స్టోర్ చేసి, మ్యానిపులేట్ చేసి, రిట్రీవ్ చేయొచ్చు. ఇక్కడ స్టోర్ చేయటం అంటే నిల్వ చేయటం తెలుగులో, మ్యానిపులేషన్ అంటే మార్చడం, అంటే ఫ్యూచర్లో దాన్ని ఎడిట్ చేసుకొని కొత్త డేటాని యాడ్ చేయటం అనమాట. రిట్రీవ్ డేటా, ఆ స్టోర్ చేసిన డేటాని తిరిగి పొందటమే రిట్రీవ్ అంటారు. ఓకేనా. సో ఈ 3 ఫంక్షన్స్ అనేవి మనకి ఉన్నటువంటి ఈ పవర్ఫుల్ ఫంక్షన్స్ DBMSలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి స్టోర్, మ్యానిపులేషన్ అండ్ రిట్రీవింగ్ ఆఫ్ డేటా అనేది చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, డేటా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ పార్ట్ ఆఫ్ DBMS. డేటా ఇంటిగ్రిటీ అంటే సమగ్రత, అంటే దాన్ని మేనేజ్ చేయటం. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని టేబుల్ ఫార్మాట్లో మనం DBMSలో స్టోర్ చేస్తాం. అలా DBMSలో మనం టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేయటం ద్వారా ఆ డేటా మొత్తం కూడా మనం సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అంటే డేటా రా ఫ్యాక్ట్స్ మొత్తాన్ని కూడా ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. అలాంటి డేటా ఇంటిగ్రిటీని మనకి DBMS అనేది ప్రొవైడ్ చేస్తుంది. మన డేటాకి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ DBMSని ఒక స్ట్రాంగ్ పార్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు.
సో నెక్స్ట్ పాయింట్, ద DBMS యూజ్ డేటా ఇంటిగ్రిటీ టు ప్రొటెక్ట్ డేటా అండ్ మెయింటైన్ ద ప్రైవసీ. అంటే మనం స్టోర్ చేసినటువంటి డేటా అనేది ఇతరుల ద్వారా హ్యాక్ చేయకుండా మన డేటా సెక్యూర్గా ఉండేటటువంటి కొన్ని టెక్నిక్స్ని మనకి ఈ DBMS అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా మనం స్టోర్ చేసినటువంటి డేటా అనేది చాలా సెక్యూర్డ్ మేనర్లో ఉంటుంది. సో ప్రైవసీ అనేది మెయింటైన్ చేయడం ఈ DBMSలో మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మన డేటాని స్టోర్ చేసి రిట్రీవ్ చేసి మ్యానిపులేషన్స్ చేసేటటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా సెక్యూర్డ్ మేనర్లో జరుగుతాయి. కాబట్టి ఈ DBMS అనేది యూజర్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హెల్ప్స్ టు రెడ్యూస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టైం. అంటే మనకి ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ తీసుకోండి, ఒక వెబ్సైట్ తీసుకున్నట్లయితే ఆ వెబ్సైట్ అనేది మనం వెబ్ బ్రౌజర్లో ఆ పర్టికులర్ డొమైన్ని ఎంటర్ చేసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మనం బ్యాక్గ్రౌండ్లో మనకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మన సర్వర్లో స్టోర్ అవుతుంది. దాన్నే ఇక్కడ మనం DBMS అంటున్నాం. సో ఆ సర్వర్ ఏదైతే ఉందో అందులో మనం రాసినటువంటి SQL కమాండ్స్ కానివ్వండి, ఆ డేటా కానివ్వండి, మొత్తం కూడా మనకి తిరిగి వెబ్ బ్రౌజర్లో స్టోర్ అవుతుంది. సో దీని ద్వారా మనం కొంత పార్ట్ ఆఫ్ డేటా అనేది మొత్తం కూడా బ్యాక్ ఎండ్లో రాస్తున్నాం. కాబట్టి సో ఆ బ్యాక్ ఎండ్ అంటే DBMS అనేది మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. యూజర్ అనేవాడు ఎవరైతే ఉన్నారో మన డేటాని చదవగలుగుతారు కానీ ఆ డేటాని మార్చలేరు. అవును కదా. సో అదేవిధంగా మనం ఆ డేటాని మార్చాలి అంటే అడ్మిన్ ద్వారా మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో ఇలాంటి యొక్క సెక్యూరిటీని మనకి DBMS ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దీంతో పాటు మనకు అనేక రకాలైనటువంటి పవర్ఫుల్ ఫంక్షన్స్ తోటి పవర్ఫుల్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి DBMSని ఉపయోగించి ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం మేనేజ్ చేయడం అనేది చాలా తేలికవుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే అప్లికేషన్ టైం అనేది మనకి రెడ్యూస్ అయిపోతుంది. సో దాని ద్వారా మనం అప్లికేషన్ టైం అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి టైం సేవ్ అవుతుంది. ప్లస్ రెండోది వచ్చేసరికి మన డేటా మొత్తం కూడా సెక్యూర్డ్గా ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కనుక చేస్తున్నాము అంటే ప్రాజెక్ట్లో రెండు రకాలు ఉంటాయి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని. ఫ్రంట్ ఎండ్ అంటే అప్లికేషన్ అనమాట, మన అప్లికేషన్ డెవలప్మెంట్ టైం అంటే వెబ్ డిజైనింగ్ అనమాట. మన వెబ్ డిజైనింగ్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం ఏదైతే ఉందో అదంతా ఫ్రంట్ ఎండ్ కింద వస్తుంది. బ్యాక్ ఎండ్ అంటే మనం డేటాబేస్ టేబుల్స్ ఏవైతే క్రియేట్ చేస్తున్నామో ఆ డేటాబేస్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం SQL డేటాబేస్లో అంటే DBMSలో రాస్తాము. ఉదాహరణకు చెప్పాలి అంటే MySQL గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి MySQL అనేది ఒక డేటాబేస్గా తీసుకోండి. సో ఈ డేటాబేస్లో మన టేబుల్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసి అక్కడి నుంచి మనం వెబ్ బ్రౌజర్లో ఆ డేటాబేస్ మొత్తాన్ని కూడా డిస్ప్లే చేయగలుగుతున్నాం. ఇవన్నీ ఎలా చేస్తాము అనేది మనం రాబోయేటటువంటి వీడియోస్లో మరింత క్లియర్గా తెలుసుకోబోతున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ పై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దీంతో పాటుగా మన ఛానల్ మెంబర్షిప్ని కేవలం 1 మంత్కి 199 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మెంబర్షిప్ని తీసుకున్నట్లయితే మీ క్వశ్చన్స్కి తిరిగి తొందరగా ఆన్సర్ చేయబడుతుంది. దాంతోపాటు కెరియర్ గైడెన్స్ కూడా ఇవ్వబడుతుంది. మీకు మంత్లీ 199 పెట్టి కనుక మీరు మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి డౌట్స్ ఏ టైంలో అయినా సరే మీరు మన అడ్మిన్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఆ డౌట్స్ మొత్తాన్ని కూడా ఈజీగా క్లారిఫై చేసుకోగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.